నేనుండగా లగేజ్ మీరు మోయటమేంటి సార్? నేను మొయ్యగా మిగిలింది ఏదో ఉంటే అప్పుడు మీరు మోద్దు గాని. వెరీ గుడ్. సార్ చేతులు ఖాళీ లేవు, అవి మీరు అట్టొచ్చండి. ఇక నుంచి ఇక్కడ రాత్రి 10 గంటల తర్వాత ఏ గదిలోనూ లైట్లు వెలగకూడదు, ఎవ్వరూ పేకాడ ఆడకూడదు. ఇది క్లబ్ కాదు, ముఖ్యంగా ఎవ్వరూ మందు కొట్టకూడదు. ఇది బార్ కాదు. అమ్మాయిలు ఓకే కదమ్మా? మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకి మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందమ్మా. కానీ 3వ క్లాస్ దారి చదవలేదు కదా, జస్ట్ మిస్. అబ్బే ఆడవాళ్ళకి డబ్బులు తీసుకుంటే పాపం మా నాన్న చెప్పాడండి. అయితే వద్దులేండి. అబ్బే 500 దగ్గర డబ్బులు తీసుకుంటే పుణ్యం మా అమ్మ చెప్పిందండి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి రావచ్చా? మీరా? ఎందుకండి? మేము మందు కొడతాం, ఎంతైనా మీరు లేడీస్ కదా. అయితే నేను ఆఫ్ కొడతాను. చేసా ఊరికే అన్నానండి. అంటే పుల్లు కొడతారా? ముందా మేనేజర్ అనుకునే డ్యామేజర్ గారికి ఇస్తాను రా జర్కు. ఆడికి ముంబై యూనిఫామ్ వేసి టాయిలెట్లు క్లీన్ చేయించకపోతే మాది దేవరమే కాదు. పాపం రా, అతను పెద్ద మనిషి. అయితే ఆడికి ఓన్లీ గట్టి ఫంక్షన్ చేయరా. వినవట, ఈ లాడ్జ్కి వచ్చిన వాళ్ళంతా ఎంతో పైకి వస్తున్నారు. నువ్వు మాత్రం ఎందుకు పనికి రాకుండా పోతున్నావు? ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయడం నేర్చుకో. నీకు పనికి వస్తుంది, 10 మందికి ఉపయోగపడుతుంది. వైద్యమే కదా, ఒక నెలలో నేర్చుకుని కనపడతాం చూడు. లేకపోతే ఇంకో